హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి ఫస్ట్ 4 మ్యాచెస్ సంబంధించినటువంటి టికెట్స్ అనేది నావీ యూపీఐజర్స్ కోసం ఈరోజు 11 AM ఎర్లీ యాక్సెస్ కింద సేల్కి అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆ టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏందనేది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ 11 అయింది, లింక్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం కంటిన్యూ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఆర్సీబీ వెబ్సైట్లోకి మనల్ని లాగిన్ చేసుకోమంటుంది. మనం ఆర్సీబీ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ 4 మ్యాచెస్ సంబంధించిన టికెట్ అనేవి వచ్చినాయి. అండ్ కింద మీకు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ కూడా కనిపిస్తుంది, కానీ ఈ టికెట్లు అనేవి రాలేదు. ఓన్లీ పేస్ 1 కింద 4 మ్యాచెస్ సంబంధించిన టికెట్లు అనేవి వాళ్ళు సేల్కి తీసుకొస్తున్నారు. మీరు ఏదైనా మ్యాచ్కి టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ నౌ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. బుక్ నౌ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ 2 టికెట్స్ మాత్రమే మీరు బుక్ చేసుకోవచ్చు. 2 years కన్నా ఎక్కువ ఉన్న చిల్డ్రన్స్కి మీకు టికెట్ అయితే ఇక్కడ పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టేడియం యొక్క వర్చువల్ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, స్టేడియం వర్చువల్ వ్యూ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. స్టేడియం వర్చువల్ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ వాళ్ళు సేల్కి తీసుకొచ్చింది. ఇక్కడ కలర్స్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టాండ్స్లో టికెట్లు మాత్రం వాళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. వీటిలో కూడా మీరు మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేయాల్సింది ఇక్కడ బడ్జెట్లో మీరు చూసుకుంటే డి కార్పొరేట్ అండ్ బి స్టాండ్, సి స్టాండ్స్లో టికెట్ బుక్ చేసుకోండి. P1 యానెక్స్ కూడా మీకు ఈ స్టాండ్స్లో టికెట్స్ ఆ వ్యూ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మోస్ట్లీ డి కార్పొరేట్ అండ్ P1 యానెక్స్ ఈ 2 స్టాండ్స్లో టికెట్ బుక్ చేసుకోండి. ఆర్సీబీ ఏ మ్యాచ్లో అయినా కానీ మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టికెట్ ప్రైజెస్ చూసుకోవచ్చు. టికెట్ ప్రైజెస్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎట్లా అంటే మనకి చూసుకోవచ్చు 6,000, ఇక్కడ మనకి లోయెస్ట్ వచ్చేసి 2,300. అండ్ ఇది ఏ స్టాండ్ ప్రైస్, బి స్టాండ్, సి స్టాండ్, డి స్టాండ్ కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే ఉంది, 3,300 రూపీస్. అండ్ ఆ తర్వాత చూసుకుంటే చంద్రశేఖర్ స్టాండ్, పీ టెర్రస్ 15,000 రూపీస్ ఉంది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఖతార్ ఎయిర్వేస్ ఈ ఎగ్జిక్యూటివ్ లాంచ్ 10,000 రూపీస్ ఉంది. అండ్ P1 యానెక్స్ ఇది వచ్చి 6,000 రూపీస్ అయితే ఉంది. మీరు ఏ స్టాండ్లో టికెట్లు కావాలో ఆ స్టాండ్లో టికెట్లు అయితే బుక్ చేసుకుని ట్రై చేయండి. మీరు ఇక్కడ స్టాండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాండ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవడానికి ఒకరికి 2 టికెట్లు బుక్ చేసుకోవడానికి వారు మీకైతే అలౌ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనం టికెట్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఇక్కడ మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆ తర్వాత మెయిల్ ఐడి, మన జెండర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ మీద పేమెంట్ చేసి మనం కానీ పేమెంట్ కానీ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఎర్లీ యాక్సెస్కి సంబంధించినటువంటివి మీకు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే కానీ, లేదంటే ఆర్సీబీ ఆడే నెక్స్ట్ 4 మ్యాచెస్ మిగిలిన రిమైనింగ్ మ్యాచెస్ ఉంటాయి కదా, పేస్ టు టికెట్లు కూడా మీకు తొందరలోనే సేల్కి అయితే వస్తాయి. నావీ యూపీఐజర్స్ కోసం కూడా మళ్ళీ వాటి కోసం కూడా ఎర్లీ యాక్సెస్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా నేను మీకు అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు మార్చ్ 9కి జనరల్ సేల్ కూడా ఉంటుంది. మీరు జనరల్ సేల్ కూడా టికెట్స్ కోసం పార్టిసిపేట్ చేసి టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు అప్డేట్ అనేది నచ్చుంటుంది. అప్డేట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.